హాయ్, హలో, నమస్తే. మదరాసి సినిమా గురించి డిస్కస్ చేద్దామా? మురుగదాస్ తీసిన మదరాసి సినిమా నాకు అనిపిస్తుంది, అనుభవం పండితున్న కొద్దీ, వయసు మీద పడుతున్న కొద్దీ మన ఆలోచనలు విస్తృతం చేసుకుని మనం అప్డేట్ కాకపోతే, మనం కొత్తగా ఆలోచించకపోతే, కొత్త కథల కేసు చూడకపోతే వెనకబడిపోతాం. సో మురుగదాస్ తీసిన మదరాసి సినిమా చూస్తే ఇదే అనిపించింది. ఆయన ఆలోచనలు తుపాకీ దగ్గర ఇంకా ఆగిపోయాయా? అంతకుమించి వెళ్ళట్లేదా? ఎలాంటి గొప్ప దర్శకుడైనా, ఎలాంటి గొప్ప సినిమాలు తీశాడు. మదరాసి సినిమా కూడా హీరో క్యారెక్టర్ వరకు కూడా కొత్తగానే ఆలోచించాడు. హీరో ఒక ఇల్యూషన్లో బతుకుతూ ఉంటాడు. అతనున్న చిన్న మెంటల్ ప్రాబ్లం వల్ల ఆ ఇల్యూషన్లో బతికినప్పుడు ప్రాబ్లం తనది అనుకుంటే, తన వాళ్ళది అనుకుంటే ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. ఇది హీరో క్యారెక్టర్, చాలా బాగుంటుంది. బట్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇది సినిమాలో కీలక పాత్ర. చెన్నైలోకి అక్రమంగా ఒక 6 ట్రక్కులు ఆయుధాలు తీసుకొస్తున్నారు, వాటిని అడ్డుకోవాలి. అంటే ఎంత చిన్నపిల్లల ఆటలాగా కథ ఆలోచించారు మురుగదాస్. అంటే ఎన్ఐఏ అంటే ఒక రోడ్డు సైడ్ పప్పుల దుకాణం అంత తేలిగ్గా తీసుకున్నాడు ఆయన. వాళ్ళకేమీ చేత కాదు, వాళ్ళ చేతులు కట్టేసి ఉంటాయి, వాళ్ళు ఇది చేయలేరు. అసలు ఎన్ఐఏ అంటే ఎంత పెద్ద సంస్థ. వాళ్ళు తలుచుకుంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయాలు తెలుసుకోగలరు, ప్రతి ఒక్కరి మీద నిఘా వేయగలరు, వాళ్ళు దేని మీదైనా రైడ్ చేయగలరు, ఏదైనా చేయగలరు. చెన్నైలో ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడుందో తెలుసు, ఆ ఫ్యాక్టరీలో ఆయుధాలు ఉన్నాయని తెలుసు, ఆ ఫ్యాక్టరీ ఎవరిదో తెలుసు, అన్నీ తెలుసు. కానీ అన్నయ్య చేతులు ముడుచు కూర్చుంటుంది. అబ్బాయి అది ఒక పెద్దది ఉంది, మన కోర్టుకి వెళ్ళాలి, అవన్నీ అవ్వదు అంటుంది. నవ్వాలో ఎడవో అర్థం కాలేదు ఆ పాయింట్ చూసి. అసలు ఏమైనా సినిమాకి లాజిక్ అక్కలేదు, కానీ మరి ఇంత దారుణంగా. ఎన్ఐ సీక్రెట్ డార్క్ రూమ్ అని ఉంటుంది. హీరో వచ్చి ఇది ఏంటి అంటే, ఇది మా డార్క్ రూమ్, ఎక్కడే మా కార్యక్రమాలు అన్నీ చేస్తాం, ఎవరికి తెలియకుండా ఇక్కడ దాచాం అని చెప్పి మొత్తం సీక్రెట్ అని ఆడి చెప్పాడు. ఇది ఎన్ఐఏ ఏజెంట్ అనుకోవాలా? అసలు మదరాసి కథ లాజికల్ ప్రకారం చూస్తే డొల్ల కథ. ఎన్ఐఏని ఒక బఫూన్లో చూపించిన కథ. పోనీ అలా అని చెప్పి హీరో క్యారెక్టరేషన్, సరే హీరోని ఎన్ఐఏని మిక్స్ చేయాలి. సో అనుకోకుండా ఎన్ఐఏ తారిసిపడింది, తీసుకొచ్చారు. అక్కడి నుంచి హీరోని చూస్తే ఫస్ట్ హాఫ్ దాకా కొంచెం ఏదో అటు లవ్ ట్రాక్ అని ఇది అనేది కొంచెం మేనేజ్ చేసి బాగానే పర్లేదు, కొంచెం సెటిల్గా ఉంది, సినిమా బాగుండొచ్చు అనే హోప్ కలిగిస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత రొట్ట యాక్షన్ సీన్లు తీసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మురుగదాస్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన చేస్తే ఎంత పజిల్ ఉండాలి. తుపాకీ అనే సినిమాలో ఎంత పజిల్స్ ఉంటాయి, ముళ్ళు ఎలా ఉంటాయి, వాటిని విప్పడం ఎలా ఉంటుంది, ఎంత పగడ్బందీగా ఉంటుంది. క్రైమ్ తాలూకా డీకోడ్ చేసినారు మళ్ళీ ఏటా ఇవన్నీ. అదంతా ఎక్కడికి పోయింది? క్లైమాక్స్ అయితే ఎప్పుడవుతుందిరా బాబు, ఇంక ఈ ఫైట్ వీడిని కొట్టా, వాడిని కొట్టా, ఈ రొట్ట ఎప్పటికవుతుంది అనుకుంటాం. ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయి కొంతమంది లేచి వెళ్ళిపోయి ఉంటే కనుక జనాలు సెకండ్ హాఫ్ చూడాలని ఫీల్ అవుతున్న పరిస్థితి లేకుండా చేశారు. ఆ యూషన్ ఏంటో, ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో నువ్వు ఎలా చెప్పదలుచుకున్నావు? క్లారిటీ చెప్పాలి కదా జనాలకి. అందరూ మనంత మేధావులు ఉండరు కదా, కామన్ ఆడియన్స్ ఉంటారు. హీరో క్యారెక్టర్ ఇది, దీనివల్ల దీనికి లింకప్ అయ్యాడు, దీనికి లింకప్ ఏదేదో చేసి ఎక్కడెక్కడో చేసి ఏదో చేశారు. నేను పదే మురుగదాసుని ఎందుకు అంటున్నానంటే, ఆయనలో గౌరవం ఉంది, ఆయన తీసిన సినిమాలంటే ఇష్టం ఉంది. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాల పైన అటు ఇటుగా. అసలు అంత సినిమా ఎందుకు తీసాడో నాకు అర్థం కావట్లే. అంత లెంగ్తు, అసలు అక్కర్లేని క్యారెక్టరైజేషన్, విలన్ క్యారెక్టరైజేషన్ మీద ఎమోషన్లు. మళ్ళీ మధ్యలో గడికి ఓసారి మద్రాసు, తమిళనాడు అంటే ఏదో ఒక అద్భుతమైన, అఫ్కోర్స్ ఎవరి రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. బట్
దేశంలో తమిళనాడు ఒక్కటే ప్రశాంతమైన రాష్ట్రం, గన్ కల్చర్ లేని రాష్ట్రం అని పదే పదే చెప్పడం. ఈ రాష్ట్రం కూడా గన్ కల్చర్ బానిస అయిపోతే ఇంక దేశాన్ని ఎవడు కాపాడలేడు అన్నట్టు చెప్పడం. ఇవన్నీ అసలు మద్రాసి టైటిల్ తోటే మనకు సినిమా హీరో ఉంది. ఎక్కడ మద్రాసి? ఆ పదం 30-40 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం పదం అది. సరే, ఆ పదంతో సినిమా తీశారు, ఓకే. మళ్ళీ ఆ సోత్కర్షలు, ఆ లెంగ్త్, ఇద్దరు విలన్లు, అసలు ఎంత మెయిన్ ఏంటంటే అసలు ఆ స్క్రిప్టులోనే కొన్ని సీన్లు చూస్తే 1980s తీసినట్టు ఉంటాయి. విలన్ గ్యాంగ్లో మనిషి ఎన్ఐలోకి వచ్చేసి హాస్పిటల్లో గడిగడికి ఒకసారి వచ్చి విలన్ పలకరించి వెళ్ళిపోతూ ఉండడం, విలన్ సింపుల్గా విలన్ని తీసుకెళ్ళిపోతుండడం, ఆ సీన్లు అవన్నీ చూస్తుంటే ఎలాబరేట్గా నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్స్ అనే గోల్ ఒకటి ఉంటుంది. అవన్నీ చూస్తుంటే 1980s కదా ఇవన్నీ జరిగాయి. ఈ లాజిక్ లేని సీన్. చివరిని అంటాడు విలన్, అరే మీరు ఎవరు తుపాకులు వాడకండి, కత్తులు వాడండి. అసలు ముందు విలన్ బ్రెయిన్ వాడలేదు అనుకోవాలి. అరే నువ్వు వాడిని చంపేయాలనుకున్నప్పుడు తుపాకులు వాడమని, నీకు తుపాకులు ఆకండి, కత్తులతోటే యుద్ధం చేయండి ఆడితోటి అంటాడు. అంటే ఒక అరగంట సినిమా అవ్వాలి. ఇంకా అప్పుడు 2 గంటలు లేదు, 2 గంటల 40 నిమిషాలు సినిమా చూడాలి కదా. ఆ తర్వాత కత్తులు అయిపోయిన తర్వాత, అప్పుడు అన్నీ అయిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళను అంటాడు, రే ఇన్ని కాల్చిపారేంటి రా గౌపు. నేను ఎంత జోవియల్గా ఉంటుంది ఇది. డైరెక్టరే అన్నయ్య ఆఫీస్ మీకు దాడికి వెళ్ళిపోతారు. అంత చీపా అన్నయ్య అంటే. కమాండోలు ఏంటో గట్టిగా 10 మంది వెళ్తే, అరే ఈ బలగం చాలదే అంటాడు ఒకసారి ఎన్ఐ ఆఫీసరు. బలగం చాలదే అంటే బలగం తెప్పించాలి. అసలు ఇవన్నీ ఏంటి, ఆ సెక్యూరిటీ ఏంటి, ఆ ఏర్పాటు. వీళ్ళు ఒక 6 ట్రక్కుల దీన్ని గన్స్ని ఒక స్టేట్లోకి రానివ్వకుండా ఆపలేపారా? వాళ్ళకి ప్లేస్ తెలుసు, వెన్యూ తెలుసు, లొకేషన్ తెలుసు, ఎవరితో తెలుసు, అన్నీ తెలిసి కూడా ఆపలేపారా? దీనికోసం అని చెప్పేసి ఎవరో ముక్కు మొహం తెలియని హీరోని తీసుకొచ్చారా? తిరిగి మళ్ళీ మనకేమో లాజిక్ మిస్ అవ్వని చెప్తున్నాను. అప్పుడప్పుడు ఎన్ఐకి అవసరమవుతుంటే బయట వాళ్ళని మేము ఇలాగే రిక్రూట్ చేసుకుంటూ ఉంటాం అంటుంది. ఒక డ్రోన్ ఎగరేసేవాడిని, ఒక అకౌంట్ హ్యాక్ చేసేవాడిని 2-3 తీసుకొచ్చి మేము అన్నయ్యకి అవసరమైతే ఇలా బయట వాళ్ళు హ్యాక్ చేసుకుంటూ ఉంటాం. అవసరం అవన్నీ డైరెక్ట్గా తీసుకున్నారు, చేసి చెప్తాను కదా. సినిమా స్క్రిప్టు, కథ, ఆలోచనలు అన్నీ ఎక్కడో ఆగిపోయి ఆయన తీసిన సినిమాల్ని ఆయన మళ్ళీ కొంచెం అటు ఇటుగా రీమిక్స్ చేసి చెన్నైకి ఒక ప్రమాదం వచ్చింది, ఆ ప్రమాదం నుంచి హీరో కాపాడాడు. దానికి హీరో క్యారెక్టరైజేషన్, హీరోకి చిన్న మెంటల్ ప్రాబ్లం ఉంది, దాని మందులు తీసుకుంటూ ఉంటాడు, ఇలా చేశాడు. ఇందులోనంతే మితిమీరిన హింస, రక్తపాతం, కాల్పులు, 100 మందిని చంపుకుంటూ నరుక్కుంటూ పోవడం, పేకలు నరికేసుకోవడం. అంటే మితిమీరిన హింసతోటి సినిమాని ఆడించాలని దర్శకులు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాని పెద్ద విషయం. మన తెలుగులో అద్భుతమైన సక్సెస్ అయిన సినిమాల్లో మితిమీరిన హింస ఎక్కడ ఉండదు. పుష్ప చూడండి, రంగస్థలం చూడండి, మితిమీరిన బాహుబలికి ఆర్ఆర్ మితిమీరిన మనం కళ్ళు మూసి తీసుకోవాలి, లేకపోతే ఫోన్లోకి బుర్ర దించేసుకోవాలంటే హింస ఎక్కడ ఉండదు. మితిమీరిన హింస తీసిన సినిమాలు ఏవి హిట్ అయ్యలేని దాఖలాలు కూడా లేవు. ఆ సంగతి ఎప్పుడు గమనిస్తారో. ఎంతో ఊహించుకున్నాం. తుపాకీ తర్వాత మళ్ళీ మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతారు. సరే, ఈ బాగా సీనియర్ డైరెక్టర్లు, అనుభవం పండించిన డైరెక్టర్ల మీద మనకు ఎలా ఉంటుందంటే మనకు ఒక ఇష్టం ఉంటుంది. సర్లే ఈసారి బాగా తీస్తాడేమో అని ప్రతిసారి ఆశపడుతూ ఉంటాం మనం. ఆ ఆశ ఇప్పుడు అడియా చేస్తూ ఉంటారు. సో మద్రాసి సినిమా 100% డైరెక్టర్స్ ఫెయిల్యూర్. శివకార్తీని బాగా చేసి ఉండొచ్చు, రుక్మిణి వసంతను బాగా చేసి ఉండొచ్చు, బట్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్స్ గురించి ఏమాత్రం పెద్దగా చెప్పుకోలేదు. అనిరుద్ధ్ అనే పేరు తప్ప అందులో ఇంకేం లేదండి. అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, అంత గొప్ప పాటలు లేవు. ఈ వారం 2 పెద్ద సినిమాలు వస్తే 2 దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. ఘాటి అలాగే డిసప్పాయింట్ చేసింది, మద్రాసి కూడా అలాగే డిసప్పాయింట్ చేసింది. బట్ మద్రాసి ఫెయిల్యూర్కి 100% డైరెక్టర్ కారణం. కథ చెప్పడంలో కానీ, కథ తీయడంలో కానీ 2 విధాల ఫెయిల్ అయ్యారు మురుగదాస్.
ఘాటీకి ఓన్లీ స్క్రీన్ ప్లే వరకే ప్రాబ్లం అయింది, బట్ మద్రాసి టోటల్గా ఫెయిల్యూర్ అయింది. థ్యాంక్ యూ.